అసుర 19వ భాగం. అఖిల చూపిస్తున్న సినిమాకి కాళీకి ఎలా తీసుకోవాలో కూడా తెలియక, కాళీ చి దీనమ్మ జీవితం, నేనేంటి, నాకు ఈ పరిస్థితి ఏంటి అంటూ టవల్ను తీసుకొని అఖిల హెయిర్కి పెట్టి ఒక నైటీ ఇచ్చాడు. కాళీయే ఆ నైటీ వేస్తూ ఉంటే అఖిల టవల్ తీసేసింది. కురులకు పెట్టిన టవల్ కూడా తీసేస్తుంటే ఆమె హెయిర్ నుంచి వస్తున్న షాంపూ పరిమళానికి మత్తుగా అనిపించింది. ఆ షాంపూ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆమె మెడవంపుల్లో అతని తలను చేర్చాడు. ఆ గమ్మత్తైన వాసనను పీలుస్తూ అద్దంలో చూస్తున్నాడు. అఖిల మైకంగా కళ్ళు మూసుకొని ఉండటం గమనించి కాళీ పెదవులపై చిరునవ్వు చేరింది. అతనికి కూడా వింతగా, కొత్తగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. అఖిల చిన్న ప్లక్కర్ పెడితే కాళీ తలదువ్వుకోవా అన్నాడు. అఖిల, కాళీ టీవీలో ఆమె పెద్ద జడ వేసుకొని పూలు పెట్టుకుంది. తర్వాత చూపించినప్పుడు జడ లేదు, పువ్వులన్నీ నలిగిపోయాయి. ఆ మాత్రం దానికి జడ వేసుకోవటం ఎందుకు అన్నది. కాళీ, అక్కి ఎందుకంటావు, జడ ఊడిపోయి పూలు నలిగిపోయి పాపం ఎవరైనా చేశారేమో అన్నాడు. అఖిల, వాళ్ళ బెడ్రూమ్లో ఇంకొకడు ఉంటే దాని మొగుడు బతకనిస్తాడా, చంపేయడు, దాని మొగుడే చేసుంటాడు అని వాదనకి దిగింది. కాళీ మనసులో, దీనికి కాదు పిచ్చి, నాకు దీని పిచ్చి వదిలి వరకు నా బతుకు బస్టాండు, దాని బతుకు బస్టాండ్ అని ఏడుస్తుంది, కానీ నా బతికే బస్టాండ్ అయ్యేలా ఉంది అని తల నిండా పువ్వులు పెట్టాడు. అఖిల కాళీకెళ్ళి తిరిగి కాళీ గుండెల్లో ముఖం పెట్టి సిగ్గుపడుతుంది. కాళీ అఖిల మొహం తన చేతుల్లోకి తీసుకొని చూస్తూ, నీకు సిగ్గుపడటం వచ్చా అన్నాడు. అఖిల, టీవీలో చూశాను కాళీ, ఆమె అంతే సిగ్గుపడింది అన్నది. కాళీ, ముందు ఇంట్లో టీవీ కనెక్షన్ పీకి పారేయాలి, లేకపోతే రోజు ఏదో ఒకటి చూసి అవన్నీ నాపై ప్రయోగించేలా ఉంది. ఇది అనుకుని మెల్లిగా బెడ్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. కాళీ, మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి తర్వాత నువ్వు టీవీ చూడలేదు కదా అన్నాడు. అఖిల అమాయకంగా, అదేంటి కాళీ, నీకు కూడా తెలియదా అన్నది. కాళీ, నాకేం తెలుసు అన్నాడు. అఖిల మనసులో, దొంగ చచ్చినోడ, 60 మంది అమ్మాయిలతో చేస్తావు, నీకేం తెలియదా, ఆగు నీ పని చెప్తా అనుకుంటూ, మరి నీకు ఏమి తెలియనప్పుడు నువ్వు పైకి చూపిస్తూ పై ఫ్లోర్కి అంతమంది అమ్మాయిలను ఎందుకు తెచ్చుకున్నావు అన్నది. కాళీ అఖిలను కోపంగా గుర్రుగా చూస్తుంటే, అఖిల, నాకు అర్థమైందిలే కాళీ అంటూ స్వీట్ బాక్స్ తీసి కాళీకి తినిపించింది. కాళీ అఖిలకు తినిపిస్తే, ఇప్పుడు నీకు తెలుస్తుందిలే ఏం చెయ్యాలో అన్నది. కాళీ, ఓరి దేవుడో, నీకు కాదే పిచ్చి, నాకే, అందుకే తెచ్చుకున్న పాపలను, ఇప్పుడు తెలిసింది ఏం చెయ్యాలో. తెలుసు అని పాపను ముద్దుల వర్షం కురిపించాడు. అఖిల సిగ్గుపడుతూ ఇష్టంగా కాళీని దగ్గరకు తీసుకుంటుంది. కాళీ మనసులో, దీని మైండ్ పనిచేయటం లేదు, కానీ దీనికి ఏదో కావాలని తెలిసింది అనుకున్నాడు. కాళీ ప్రేమగా అఖిలను దగ్గరికి తీసుకున్నాడు. అంతకంటే ప్రేమగా అఖిల కాళీని దగ్గర అయింది. కాళీలో ఉన్న వేడి పాప కోసం కాస్త తగ్గుముఖం పట్టింది. పాప ప్రేమతో కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ మైండ్లో కూడా అఖిల దగ్గర తనలో ఉన్న మృగాన్ని తీసుకురావాలి అనుకోలేదు. అలా ఆరే తీయగా గడిచింది. మరుసటి రోజు ఏదో డీల్ ఉందని ముగ్గురు బయటికి వెళ్ళారు. శిల్ప ఆల్రెడీ అఖిలకు ఆ డీటెయిల్స్ విషయం చెప్పింది. అఖిల రాఘవ సహాయంతో ప్లాన్ పకడ్బందీ చేసింది. డీల్ ఏంటంటే, ఒక ప్రముఖ వ్యాపారవేత్త బాబుని ఒకరు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్స్ ఆ వ్యాపారవేత్తని మనీ ఇవ్వమని అడిగారు. అతను డబ్బు ఇవ్వటానికి బాధ ఏమీ లేదు, కానీ ఇలానే మళ్ళీ మళ్ళీ చేస్తారు, దీనికంటే సమర్థుడు కాళీ అని వాళ్ళ అడిగిన మనీ కాళీకి ఇస్తే ఇంతటితో ఆ సమస్య పోతుంది అని వ్యాపారవేత్త అనుకొని కాళీకి డీల్ అప్పజెప్పాడు. వాళ్ళ బాబు డీటెయిల్స్ కూడా చెప్పాడు. ఆ డీల్ విషయం శిల్ప అఖిలకు చెప్పింది. అఖిల వెంటనే రాఘవాన్ని రంగంలోకి దింపి ఆ కిడ్నాపర్ డీటెయిల్స్ అన్నీ రాఘవాకి ఇస్తే, రాఘవ డీజీపీతో మాట్లాడి ఎంతమంది మిస్ అయ్యారు ఏంటి అనేది వివరాలు కనుక్కున్నాడు. గత కొంతకాలంగా చిక్కకుండా తిరుగుతున్నాడు ఆ కిడ్నాపరు. మిస్ అయిన వాళ్ళల్లో డబ్బులిచ్చి తెచ్చుకున్న వారు ఉన్నారు, కానీ డీటెయిల్స్ బయటకైతే రాలేదు అని డీజీపీ చెప్పాడు. రాఘవ మిస్ అయిన పిల్లలు పెద్దవారి దగ్గర అసలు ఎలా వదిలిపెట్టారు అనే వివరాలు కనుక్కున్నాడు.
లాయర్ కదా, వ్యాపారవేత్తలు ధైర్యంగా చెప్పారు. ప్రస్తుతం కిడ్నాపర్ల దగ్గర ఒక 4 పిల్లలు ఉన్నట్లు రాఘవకి తెలిసింది. కిడ్నాపర్లు ఫోన్లు చేసేదాన్ని బట్టి ఆ ఏరియాని పోలీసుల సహాయంతో కనుక్కొని ఇంకా కొంతమంది పెద్దవాళ్ల పిల్లల్ని రాఘవే కిడ్నాప్ చేయించి వ్యాను భద్రపరిచి ఆ ఏరియాలో సీక్రెట్గా ఉంచాడు. కాళీ ఆ డీల్ కోసం వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఒక పాడుబడ్డ ఇంట్లో పిల్లలను పెట్టి చాలామందిని తన మనుషులను పెట్టాడు. కాళీ వాళ్ళందరినీ తుక్కుమాడ కొట్టి ఆ పాడుబడ్డ ఇంట్లో పిల్లలను తోకాని విడిపించుకుని రాపో, ఆ పిల్లలను తీసుకొని రాపో, నేను వీళ్ళ సంగతి చూసుకుంటా అన్నాడు. తోక కూడా శిల్పకి ఫ్యాన్ అయిపోయాడు కనుక శిల్ప చెప్పినట్టు సీక్రెట్గా ఉన్న వ్యాన్లో పిల్లలను కూడా అందులో కలిపేసి జాగ్రత్తగా అందరినీ ఒక 10-15 మంది పిల్లల్ని బయటికి వచ్చేలా చేసి ఆ పిల్లల తల్లిదండ్రులకు మీడియాకు అక్కడికి వచ్చేలా చేశారు. కాళీ అసలు వాడిని కొడుతుంటే వీడియోలు తీసి జనాలు పోగయ్యారు. సడన్గా అంతమంది చేరే వరకు కాళీకి అర్థం కాలేదు. మీడియా కాళీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగగా శిల్ప కాళీ పక్కకి వచ్చి, ఇక్కడ మా కాళీ సారు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు తెలుసుకుందామని వచ్చాడు, చూడండి ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారో ఈ అదవలు అని కాళీ కొట్టిన వాడిని చూపిస్తూ అక్కడున్న తల్లిదండ్రులతో కూడా వాడిని కొట్టించి కాళీని మీడియాకు ఒక పెద్ద హీరోలాగా చిత్రించింది. కాళీ పక్కకు వచ్చి ఏంటిది శిల్ప అన్నాడు. సార్, మనం చేసిన డీళ్ళు ఒక్కడే అబ్బాయి అని చెప్పి మనం పొరబడి రావటం తప్పైంది. ఈ రూమ్లో ఆ రూమ్లో అంతమంది ఉన్నారు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మనం బుక్ అయిపోతాము. అందుకే ఆ క్రెడిట్ అంతా మీకే వచ్చేస్తుంది. మీరు కూల్గా ఉండండి అని కాళీని కాస్త ఉబ్బించింది. శిల్ప, మా కాళీ సారు ఇలా చిన్నపిల్లలని ఎవరినన్నా ఏదైనా చేస్తే తట్టుకోలేడు. అందుకే తను ఏ పోలీసుల సహాయం లేకుండానే వాళ్ళని విడిపించాలని ఎంతో జాలితో దయతో ఆ తల్లిదండ్రుల కన్నీరు తుడవాలని తాను పూనుకున్నాడు అని శిల్ప బాగా చెప్పేస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. కిడ్నాపర్లని తక్కుమాడ కొట్టిన మన హీరో ఎంత మంచివాడో అనేలా టీవీలో మారుమోగిపోయింది. అఖిల అక్కడ టీవీ చూస్తూ కాళీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తుంది. కాళీని అందరూ పొగుడుతుంటే కాళీ ఉబ్బి ముఖంలో కల 10 అయింది. డబ్బుకి డబ్బు వచ్చింది, పేరు వచ్చింది అని మురిసిపోయాడు. కాళీ అసలు దాన్ని ఎలా తీసుకుంటాడు అనేది రాఘవకి అఖిలకు అర్థం కాలేదు. కానీ పేరు అప్పనంగా వస్తుంటే ఎవడు పోగొట్టుకుంటాడు? అలానే కాళీ గర్వంగా ఉన్నాడు. అంటే కాళీ ఇప్పుడు ఒక పెద్ద హీరోలా తనకు తాను ఫీల్ అవుతున్నాడు. అఖిల కాళీని చూస్తూ, నువ్వు హీరోవేరా, కానీ అవి పెడదోవ పడుతున్నాయి, అందుకే ఇలా నిన్ను పబ్లిక్ చేయాల్సి వస్తుంది అనుకొని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. కాళీ చిన్నపిల్లలను కాపాడిన దేవుడిలా, తల్లిదండ్రులకు ఆపద్బాంధవుడిలా టీవీ ఛానల్స్ వీరంగం వేశాయి. అంత సీన్ క్రియేట్ అవ్వగానే డీజీపీ లైవ్లోకి వచ్చి కాళీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, మేము చేయలేని పని నువ్వు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రతి యువకుడు కూడా కాళీలా ఆలోచించాలని రాఘవ చెప్పిన దానికి ఒక 2 ఎక్కిచ్చి స్పీచ్ ఇచ్చి బాబుని ఇంకొంచెం హైలైట్ చేశాడు. ఇక కాళీ అసలు నేల మీద లేడు అని చెప్పాలి. అలా ఫస్ట్ డీల్ ఫుల్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ చేసుకున్నారు అందరూ. ఇటు కాళీ టీము అటు అఖిల టీము వేరువేరు అయినా కానీ ఫుల్ జోష్లో ఉన్నారు. కాళీ ఆ రోజు ఆనందంతో అఖిలను ముద్దులతో ముంచేశాడు. కాళీ ఆనందాన్ని ఎవరి చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చిదానిలా నటిస్తున్న అఖిలకే చెప్పుకుంటున్నాడు. కాళీ ఆనందానికి ఉక్కిరి బిక్కిరి అయ్యి అఖిలను కూడా ఉక్కిరి బిక్కిరి చేశాడు. బాబు వీక్ పాయింట్ ఏందో అఖిలకు తెలిసింది. అఖిల పిచ్చిదానిలా ఉంటేనే కాళీ హార్ట్లో పిచ్చిదానిలా ఉంటూనే కాళీ హార్ట్లో చిన్న లవ్ బీజం పడేసింది. కాళీ కూడా అమాయకంగా ఉన్న అఖిల తన జీవితంలోకి తనకు ఏ రోజు అడ్డు చెప్పలే కదా అని కాళీకి మంచిగా అనిపించింది. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు కూడా మారుమోగిపోతున్నాయి. అలా కాళీ అఖిల ప్రేమను తన సామ్రాజ్యంలో ఆస్వాదిస్తూ బయట పేరు ప్రఖ్యాతలు పొందుతున్నాడు. అలా కాళీ డీల్స్ చేస్తున్న ప్రతి దాంట్లో ఏదో ఒక మంచిని రాఘవ చేరుస్తున్నాడు. కాళీ చేస్తున్న డీల్స్ అంతా ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయి అనేలా చేస్తూ పోలీసులలో కూడా కాళీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేవరికి కాళీ కూడా చాలా ఖుషి అయిపోయాడు. ఎందుకంటే కాళీ చేసే డీల్స్ పోలీసులకు ఒకప్పుడు తలనొప్పిగా ఉండి ఎలా పట్టుకొని ఎలా ఉతికి ఆరేయాలా అనే ఆలోచించేవారు. ఇప్పుడు కాళీని ఒక హీరోలా వాళ్ళు కూడా చూడటానికి కాళీకి చాలా మంచిగా అనిపించింది. ఒక డీల్లో స్కూల్ పిల్లలు, ఒక డీల్లో హాస్పిటల్లో మందులు,
తప్పుదోవ పట్టించే వాళ్ళకి బుద్ధి చెప్పే క్షణం. అలా 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 మంచి పనులతో ఖాళీ డీల్స్ వెళ్తున్నాయి. ప్రజలకు చెడు చేస్తున్న వెధలను పట్టించి ప్రతి రంగంలో చెడును తీసేస్తున్నట్టు క్రియేట్ చేయగలిగాడు రాఘవ. రాఘవ క్రియేట్ చేసింది ఏమీ లేదు, కానీ కాళీకి రిస్కులు అంటే ఇష్టం. ఆ రిస్కులు చెడు చేసే వాళ్ళపై రాఘవ కాళీని మళ్లించాడు. అలా కాళీ కూడా తను చేస్తున్న పనిలో హీరోయిజం ఉందనిపించింది. ఇంకా టఫ్గా ఉన్నా కానీ చెయ్యటానికి సిద్ధపడుతున్నాడు. అలా సాగిపోతున్న కాళీ అఖిల జీవితం. వారు పెళ్ళయి 3 సంవత్సరాలు దాటింది. అప్పటికి కాళీ అఖిలపై ప్రేమను పెంచుకున్నాడు. సిటీలో అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వాడి దగ్గరికి పాపలు వస్తున్నారు అని తెలిసే బ్యాడ్ నేమ్ వస్తుందనుకొని కాళీ కాస్త వాళ్ళకి దూరంగా ఉంటున్నాడు. తన ఆనందాన్ని కేవలం అఖిలపై మాత్రమే చూపిస్తున్నాడు. అఖిలపై అంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నాడు అంటే కాళీకి ఒక డిసీజ్ ఉంది. దానివల్ల అతనికి చాలామంది ఆడవాళ్ళు కావాలి. ఇప్పుడు సొసైటీలో పరువు ప్రతిష్టల కోసం అమ్మాయిలను పిలుచుకోలేకపోతున్నాడు. అఖిల చూపించే ప్రేమకు బానిస అవుతూ ఆమె ఒక్కదానితో ఉండటానికి, తనను తాను మార్చుకోవటానికి ఆమెపై ప్రేమను పెంచుకుంటున్నాడు. ఆమె ప్రేమానురాగాలకు కూడా కొంతలో కొంత బానిస అయ్యాడు. కాళీలో చాలా మార్పు. చేసే డీల్స్ కూడా తను జాగ్రత్తగా చూసి అటు ప్రజలకు ఉపయోగపడేలా, ఇటు తనకు మనీ వచ్చేలా చేసుకుంటున్నాడు. అలా సాగిపోతున్న కాళీ జీవితంలో అనుకోని ఒకరోజు తన జీవితంలో ఎదురైంది. కాలం కర్మం కలిసి రాకపోతే అన్ని మనకు ఎదురై వస్తాయి అన్నట్టుగా ఏదో చిన్న డీల్ ఉందనేసి తోక వెళ్ళిపోయాడు. శిల్పకి తోక లేకుండా కాళీతో వెళ్ళే మూడు లేక తనకు ఏదో ప్రాబ్లం అని చెప్పింది. కాళీ తనొక్కడే ఆ డీల్కి వెళ్ళవలసి వచ్చింది. అఖిల కూడా శిల్పని ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనుకోలే. అందులో కాళీకి వెళ్ళే డీల్స్ వచ్చాకైనా చెప్తాడు. ఇప్పుడు ఏ డీల్ అయినా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా అనుకుని మౌనంగా ఉంది. ఆ ఒక్క సమయం అనుకూలించక అఖిలకు కాళీ నుంచి వేరు చేసే పెద్ద అగాధం అయినది. అలా కాళీ ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళాడు మాట్లాడటానికి. వచ్చినవాడు ఎవడు అంటే అఖిల టీంలో 40 మందిలో ఒకడు. అఖిలకు పెళ్ళయిందని తెలుసు, కానీ ఎవరితో అయిందని ట్రస్ట్ సభ్యులకు తెలియదు. అది సీక్రెట్ అని కేవలం రాఘవ మాత్రమే చూసుకుంటున్నాడు. ఆమె ఎక్కడుండైనా చైర్మన్గా ఆర్డర్ పాస్ చేయగలదు. ట్రస్ట్ సభ్యులు అఖిలకు పెళ్ళయిందని ప్రూఫ్స్ కావాలని అంటే డీజీపీతో చెప్పించాడు. అఖిలకు పెళ్ళయింది, మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఆమె ఇష్టంగా చెప్పిన రోజు మాత్రమే బయటికి తెలుస్తుంది అని చట్టపరంగా ఆమె కోరినట్టు మేము చెయ్యాలి. అందుకే ఆమె వివరాలు ఏమి బయట పెట్టము అని అన్నారు. ట్రస్ట్ సభ్యులకు ఎవరిని చేసుకుందో తెలియదు. ధృవకి తెలుసు. తెలిసినా కానీ కాళీ దగ్గర ఉంది అని చెబితే కాళీని ఎవరూ ఢీకోలేరు అనేది ధృవకి తెలుసు. కనుక తను ఎవరికి చెప్పాలి అనుకోలేదు. అయినా అటుపోయి ఇటుపోయి తిరిగి మళ్ళీ తన మీదికి వస్తే ఈసారి కాళీ నిలువున చీరి పాతి పెడతాడు. ఆస్తి సంగతి ఏమో కానీ ప్రాణం ఉంటుందో లేదో అంత ఆస్తి ఉండి ప్రాణభయంతోనే అఖిల అతని దగ్గరికి చేరింది. ఆమెను ఎంత పకడ్బందీగా ఉంచినా కానీ ఆమె ప్రాణాలకు హాని అనే ఆమెను అజ్ఞాతంలోకి రాఘవ పంపిస్తున్నాడు అనేది ధృవకు కూడా తెలిసింది. అందుకే ట్రస్ట్లో ఎవరికి అఖిల కాళీని చేసుకుంది అనేది తెలియదు. కాళీకి అఖిల ఎవరో తెలియదు ఇప్పటి వరకు. కాళీ వచ్చిన అతను ఎదురుబొదురుగా కూర్చున్నారు. మామూలుగా ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ట్రస్ట్ సభ్యులలో ఒకతను అఖిల ఫోటో కాళీకి చూపిస్తూ, ఈమె మాకు కావాలి, ఆమెకు పెళ్ళయింది, ఎవరితో అయిందో మాకు తెలియదు, కానీ ఆమెను తీసుకొచ్చే క్రమంలో మొగుడికి తెలిస్తే చంపి అయినా ఆమెను మాకు అప్పజెప్పాలి, శవంగా అప్పజెప్పినా ఓకే అన్నాడు. కాళీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. అఖిల ఫోటో చూడగానే దాని మొగుడిని చంపి దీని శవాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలా, నాకు నేనే చంపుకొని దాన్ని చంపి వీళ్ళకి ఇవ్వాలా అంటే అసలు అఖిల ఎవరు అనేది అప్పటికి కాళీబాబుకు తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. ఎవరివిడా అన్నాడు. వచ్చిన అతను ఆవిడ అంజలి గ్రూప్స్కి చైర్మన్ అన్నాడు. మరొక్కసారి కాళీ షాక్. అంజలి గ్రూప్స్కి చైర్మన్ నమిత ఆల్రెడీ ఒకతను పరిచయం చేశాడు. ఆ రోజు రాఘవ మారువేషంలో ఉన్నాడు కాబట్టి కాళీకి రాఘవ తెలియలేదు.
ఇతనేమో అఖిల ఫోటో చూపిస్తున్నాడు. కాలికి ఒక్క క్షణం మైండ్ కాస్త డిస్టర్బ్ అవుతుందని చెప్పాలి. వచ్చిన అతనితో 10 minutes అని తల బాగా రుద్దుకొని ఫుల్ బాటిల్ ఆర్డర్ చేశాడు. ఎదురుగా ఉన్న మనిషి ఒకడే తాగుతాడా అని తనకు కూడా ఆఫర్ చేస్తాడని పిచ్చివాడిలా చూస్తున్నాడు. ఖాళీ బాటిల్ రావటం ఒక్క దమ్మున లేపి ఆగకుండా పెట్టేసి తల విదిలించాడు. తాగి అక్కడ పెట్టేసి తల విదిలించాడు. ఎదురుగా ఉన్నవాడికి దిమ్మ తిరిగింది. వీడు ఫుల్ బాటిల్ ఆపకుండా అదేదో బీర్ బాటిల్లా తాగేశాడు. రాని అని నోరు అలానే తెరిచాడు. పాపం మామూలు హోటల్లో అయితే వాడి నోట్లోకి ఎన్ని ఈగలు పోయేటివో, కానీ లగ్జరీ రెస్టారెంట్ కదా, నీట్గా ఉండి ఏసీ గాలి చల్లగా నోట్లోకి పోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.